హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మెరిట్ మైండ్స్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఇక ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ని డిస్కస్ చేయబోతున్నాం. యునెస్కోకి సంబంధించి ప్రపంచ వారసత్వ సంపదగా మన భారతదేశంలోని మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్ గుర్తింపుతో వార్తల్లోకి వచ్చింది. సో ఇక వీడియో వివరాల్లోకి వెళితే ఈరోజు అన్ని వార్తాపత్రికల్లో కూడా చూస్తున్నాము. ముఖ్యంగా పోటీ పరీక్షల్లో కొన్ని టాపిక్స్ అనేవి రెగ్యులర్గా రిపీటెడ్గా కనబడుతూ ఉంటాయి. ఒక మాటలో చెప్పాలంటే ఎగ్జామినర్కి అవి చాలా ఇష్టమైన టాపిక్స్ అని చెప్పడంలో కూడా తప్పులేదు. ఉదాహరణకు జిఏ ట్యాగ్స్ వంటివి కానివ్వండి, యునెస్కో రిలేటెడ్ టాపిక్స్ కానివ్వండి, ఇటీవల కాలంలో ఐఐటీస్ రిలేటెడ్ టాపిక్స్ కానివ్వండి, వీటి నుండి ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా రెగ్యులర్గా మనం క్వశ్చన్స్ని చూస్తున్నాము. అలాంటి టాపిక్స్లో ఒక టాపిక్ యునెస్కో రిలేటెడ్. యునెస్కోకి సంబంధించి చాలాసార్లు ఇటీవల కాలంలో మనం వార్తల్లో చూసాము. పోటీ పరీక్షల కోణంలో అన్ని టాపిక్స్లో కూడా ఈ టాపిక్ ఇంపార్టెంట్. వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తింపు పొందిన మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్ అని గుర్తుంచుకోండి. ఎందుకంటే ఆ ల్యాండ్స్కేప్లో ఆ కోటల్లో ఒకటి తమిళనాడులో కూడా ఉంది. సో డైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి, మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్ యునెస్కోచే గుర్తింపు పొందింది. అంతర్జాతీయ స్థాయిలో ఏ గుర్తింపు వచ్చింది? వారసత్వ సంపద, వరల్డ్ హెరిటేజ్ సైట్. మరి భారతదేశంలో వరల్డ్ హెరిటేజ్ సైట్స్గా ఎన్ని గుర్తింపు పొందినాయి అంటే వీటి చేరికతో 44కు చేరింది. ఈ నెంబర్ ఇంపార్టెంట్. ఫస్ట్ బేసిక్స్ చూద్దాము. యునెస్కో యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్, ప్యారిస్ కేంద్రంగా పనిచేస్తున్న ఒక అంతర్జాతీయ సంస్థ. 1945 నవంబర్ 16న ఏర్పాటైన యునెస్కో ప్రపంచంలో లేదా అంతర్జాతీయ స్థాయిలో మన చరిత్రకి సంబంధించి, మన సంస్కృతికి సంబంధించి, మన వారసత్వానికి సంబంధించి, జీవ వైవిధ్యానికి సంబంధించి కొన్ని ప్రాంతాలను కానివ్వండి, కట్టడాలను కానివ్వండి, ఆచారాలను కానివ్వండి గుర్తిస్తూ ఉంటుంది రకరకాల జాబితాల పేర్లతో. యునెస్కోకి సంబంధించి చాలా జాబితాల గురించి మనము వార్తల్లో చూస్తూ ఉంటాము, ఎగ్జామినేషన్లో కూడా చూస్తూ ఉంటాము. ఉదాహరణకి తీసుకుంటే యునెస్కోకి సంబంధించి పోటీ పరీక్షల కోణంలో ఇంపార్టెన్స్ ఉన్నాయి చెప్తాను. ఒకటి వరల్డ్ హెరిటేజ్ సైట్స్, ప్రపంచ వారసత్వ సంపద అని చెప్పేసేసి ఈ రోజు వరకు భారతదేశం నుండి ప్రపంచ వారసత్వ సంపదగా వరల్డ్ హెరిటేజ్ సైట్స్గా ఎన్ని గుర్తింపు పొందినాయి అంటే 44కు చేరింది ఆ సంఖ్య ఈరోజు టాపిక్తో కలుపుకొని. నెక్స్ట్ వచ్చేసేసి యునెస్కో ఇంకొక జాబితాను రిలీజ్ చేస్తుంది. అదేంటంటే యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ లిస్ట్ అని చెప్పేసేసి సృజనాత్మకత ఆధారంగా నగరాలను గుర్తిస్తుంది యునెస్కో. మరి ఆ జాబితాలో ఇప్పటి వరకు భారతదేశం నుండి ఎన్ని స్థానం పొంది నేను ఎగ్జామినేషన్లో అడిగారు అనుకోండి, 8. అందులో 9వ అంశంగా లక్నో సిటీని చేర్చండి అని చెబుతూ గ్యాస్ట్రానమీ కేటగిరీలో లక్నో సిటీని చేర్చండి అని చెబుతూ రీసెంట్గా జూన్ మంత్లో మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ వారు అంటే కేంద్ర ప్రభుత్వం వారు యునెస్కోకి అఫీషియల్గా నామినేషన్ పంపించారు. ఇంకా ఫైనల్ కాలేదు. సో ఒకవేళ అది కనుక ఫైనల్ అయిందనుకోండి, యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ లిస్ట్లో 9వ అంశంగా చేరే అవకాశం ఉంది. ఇప్పటికైతే 8. ఆ లాస్ట్ 2 ఏంటంటే మనకు 2023 అక్టోబర్ 31 వార్తల్లోకి వచ్చినాయి. అదేంటంటే ఒకటి గ్వాలియర్, సెకండ్ కోజికోడ్, గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ యునెస్కో గుర్తించే మరొక అంశము, ఒక జాబితా ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్. అంటే ఇంటాంజిబుల్ అంటే ఏంటి? దట్ వీ కెనాట్ టచ్. టాంజిబుల్ అంటే దట్ వీ కెన్ టచ్. మనం టచ్ చేయలేము కానీ ఫీల్ అవ్వగలుగుతాము. అలాంటి జాబితా. అందులో భారతదేశం నుండి ఇప్పటి వరకు 15 చోటు పొందినాయి. 15వ అంశంగా గర్బా డ్యాన్స్ అనేది చోటు పొందడం జరిగింది. ఇక పక్కన పెడితే ఈ సంవత్సరం యునెస్కోకి సంబంధించి మనము ఏప్రిల్ 18 ప్రత్యేకత ఏంటి? ప్రపంచ వారసత్వ దినోత్సవం, వరల్డ్ హెరిటేజ్ డే, ప్రపంచ వారసత్వ దినోత్సవం. ఏప్రిల్ 18న మన భారతదేశం నుండి 2 అంశాలు, ఒకటి భగవద్గీత, రెండవది నాట్యశాస్త్రాన్ని యునెస్కో వరల్డ్ మెమరీ ఆఫ్ రిజిస్టర్లో గుర్తించడం జరిగింది. ఓకేనా?
మరి వాటి చేరికతో భారతదేశంలో వరల్డ్ మెమరీ ఆఫ్ రిజిస్టర్లో ఎన్ని చోటు పొందినాయి అంటే 14. ఇక యునెస్కో గుర్తించే మరొక అంశం ఏంటంటే యునెస్కో మ్యాన్ అండ్ బయోస్ఫియర్ ప్రోగ్రామ్. యునెస్కో మ్యాన్ అండ్ బయోస్ఫియర్ ప్రోగ్రామ్. ఆ మ్యాన్ అండ్ బయోస్ఫియర్ ప్రోగ్రాంలో భారతదేశం నుండి ఇప్పటి వరకు 12కి చోటు ఇవ్వడం జరిగింది. 12కి గుర్తుపెట్టుకోండి. ఇలా యునెస్కోకి సంబంధించి పోటీ పరీక్షలో ఏది అడిగినా కూడా అలర్ట్గా ఉండండి. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 18న వరల్డ్ హెరిటేజ్ డేగా యునెస్కో అంతర్జాతీయ స్థాయిలో సెలబ్రేషన్ అనేది చేయడం జరుగుతుంది. ఓకేనా. ఇకపోతే మరి యునెస్కోకి సంబంధించి ఎవ్రీ ఇయర్ కూడా ఒక అంతర్జాతీయ సమావేశం అనేది జరుగుతుంది. వరల్డ్ హెరిటేజ్ కమిటీ సమావేశం అని చెప్పి వరల్డ్ హెరిటేజ్ కమిటీ మీటింగ్ లేదా సమావేశం. ఈ సంవత్సరం యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కమిటీ మీటింగ్ ప్యారిస్ వేదికగా, ప్యారిస్ అంటే యునెస్కో హెడ్ క్వార్టర్లో ప్యారిస్ వేదికగా జరుగుతోంది, ప్రస్తుతం జరుగుతోంది. మరి అందులో భారతదేశం నుండి వారసత్వ జాబితాలో మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్ని యునెస్కో చేర్చడం జరిగింది. ఎనఫ్. మరి ఇక్కడ ఇప్పటివరకు భారతదేశం నుండి చోటు పొందినవి ఏంటో చూడాలి. మరి లాస్ట్ ఇయర్ ఇక్కడ ప్రత్యేకత ఇంకొకటి, 47th వరల్డ్ హెరిటేజ్ కమిటీ మీటింగ్ ఏమో ప్యారిస్లో జరుగుతోంది ప్రస్తుతం. మరి లాస్ట్ టైం 46th లాస్ట్ ఇయర్ 2024 జూలైలో 46th వరల్డ్ హెరిటేజ్ కమిటీకి భారతదేశం ఆతిథ్యం ఇచ్చింది. అప్పుడే భారతదేశం నుండి ప్రపంచ వారసత్వ సంపదగా 43వ అంశాన్ని అస్సాంలోని చరైదియో లేదా మైదమ్స్ని గుర్తించడం జరిగింది యునెస్కో. ఇక అంతకుముందు మనం 41st 42ndగా హోయసాల అని చెప్పేసి శాంతినికేతన్ అని చెప్పేసి గుర్తింపు, అవన్నీ కూడా ఒక్కసారి లిస్ట్ అవుట్ చేస్తాను చూడండి. అంతకంటే ముందు ఈరోజు టాపిక్ యునెస్కో వారసత్వ జాబితాలో మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్ అనేది చోటు పొందింది. సో జూలై 11th 2025 నిన్నటి రోజున మరి 47వ ప్రపంచ వారసత్వ కమిటీ సమావేశం ఎక్కడ జరిగింది అంటారు ఎగ్జామినేషన్, ఎక్కడ జరుగుతుంది, సుదీర్ఘంగా జరుగుతుంది. సో ప్యారిస్లో, అందులోనే నిర్ణయం తీసుకుంది యునెస్కో అఫీషియల్గా. ఇక మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్ అంటే ఏంటని ఎగ్జామినేషన్లో అడుగుతారు. అంటే సింపుల్గా మరాఠాస్ అంటేనే మనకు ఛత్రపతి శివాజీ గుర్తొస్తారు. దుర్భేద్యమైన కోటలు, అద్భుతమైన కవచాలు, వెస్టర్న్ ఘాట్స్లో ఎంతటి రక్షణ కవచంలో ఉండేవో మన చరిత్ర పుస్తకాల్లో చదివాము. అంతేందుకు గ్రూప్ 1 మెయిన్స్ లాంటి ఎగ్జామినేషన్లో మరాఠా సామ్రాజ్యానికి సంబంధించి ఆ రక్షణ కవచం గురించి అడుగుతారు. ఎందుకు మరాఠా సామ్రాజ్యాన్ని మొఘల్స్ కానివ్వండి వారు కూడా తాకలేక చాలా కష్టాలు పడ్డారని చెప్పేసి అది. ఓకేనా. సో మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్ అంటే ఏంటంటే 17 నుండి 19వ శతాబ్దాల మధ్య, శతాబ్దం అంటే 100 ఏళ్ళు అన్నట్టు, శతాబ్దాల మధ్య మరాఠా పాలకులు నిర్మించిన విశిష్టమైన కోటలు, సైనిక నిర్మాణాలే ఈ మిలిటరీ ల్యాండ్స్కేప్స్ ఆఫ్ మరాఠాస్. మరి మరాఠా సామ్రాజ్యం యొక్క వ్యూహాత్మక సైనిక సామర్థ్యాన్ని సూచించే నిర్మాణాలు. సో మరాఠా సామ్రాజ్యం అంటేనే నావికా దళం కానివ్వండి, ఇటువంటి అందులో వ్యూహాత్మకమైన సైనిక సామర్థ్యాన్ని సూచించేవే ఈ ల్యాండ్స్కేప్స్ అంట. యునెస్కో జాబితాలో ఇక్కడ ఏమన్నారు నిన్న 44వ అంశంగా భారతదేశం నుండి వరల్డ్ హెరిటేజ్ సైట్గా మిలిటరీ ల్యాండ్స్కేప్స్ గుర్తింపు అని చెప్పారు. ఒకటే అంశం, కానీ మరి మిలిటరీ ల్యాండ్స్కేప్స్లో మొత్తము 12 ఉన్నాయి యునెస్కో గుర్తించినవి. ఆ ఒకటే అంశంలో 12, అవేంటో కూడా చూడండి. అందులో 11 మహారాష్ట్రలో ఉన్నాయి, ఒకటి తమిళనాడులో ఉన్నాయి. సింపుల్గా చెప్పాలంటే వెస్టర్న్ ఘాట్స్ అనేవి 6 రాష్ట్రాల్లో విస్తరించి ఉంటాయి. గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడు. ఓకేనా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సో యునెస్కో జాబితాలో చేరిన 12 కోటలు, అందులో 11 మహారాష్ట్రలో ఉంటాయి. ఒకటి సలేర్ కోట గుర్తుపెట్టుకోండి. సెకండ్ శివనేరి కోట, మీరు మహారాష్ట్రకి వెళ్తే అందులోని ఇప్పుడు జూలై మంత్ అంటే మంచి సీజన్ మహారాష్ట్రలో. వెస్టర్న్ ఘాట్స్ అంతా కూడా మంచి సీజన్, ఎందుకంటే వాటర్ ఫాల్స్ అనేవి ఎక్కువ కనబడుతూ ఉంటాయి. సో శివనేరి కోట సెకండ్ది. ఇది ఛత్రపతి శివాజీ జన్మస్థలం శివనేరి. సో మీకు ఎక్స్ట్రా పాయింట్స్ కూడా ఇస్తున్నాను చూడండి. నెక్స్ట్ లోగఢ్ ఫోర్ట్, మీరు లోనావాలా అటు సైడ్ వెళ్ళినప్పుడు లోగఢ్ ఫోర్ట్కి చాలామంది వెళ్ళుంటారు. నెక్స్ట్ ఖండేరీ కోట, రాజ్గఢ్, ఛత్రపతి శివాజీ మొదటి రాజధాని రాజ్గఢ్ లేదా రాయ్గఢ్. నెక్స్ట్ రాయ్గఢ్ శివాజీ అధికారిక రాజధాని. నెక్స్ట్ ప్రతాప్గఢ్ అఫ్జల్ ఖాన్పై విజయం సాధించిన ప్రదేశము. నెక్స్ట్ సువర్ణదుర్గ్, నెక్స్ట్ పన్హాలా కోట, విజయ్ దుర్గ్, సింధుదుర్గ్ సముద్రంలో నిర్మించిన కోట అది. ఓకేనా. ఇక తమిళనాడులో ఒక కోట ఉంది. సో జింజీ కోట చెన్నై సమీపంలో ఉంది ప్రస్తుతం చూస్తే, లొకేషన్ పరంగా చూస్తే. ఒకప్పుడు మరాఠా. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. మరాఠా ల్యాండ్స్కేప్స్కి గుర్తింపు అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఈ కంటెక్స్ట్లో 44వ అంశము
యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా భారతదేశం నుండి మరాఠా ల్యాండ్స్కేప్స్ కదా, మరి భారతదేశం నుండి ఇప్పటి వరకు గుర్తింపు పొందిన మిగతా 43 కూడా చూద్దాము. 43 మీకు ఎలా గుర్తుంటుంది, లాస్ట్ 2024 ఇయర్లోనే మనం చూసాము. అస్సాంలోని సమాధులు చరాయిదియో మైదమ్స్ అని చెప్పేసేసి. ఇక్కడ చూడండి, ఇక రాష్ట్రాల వారీగా గుర్తుపెట్టుకోండి. ఇందులో మీకు పింక్ కలర్లో కనబడుతున్న ఏవైతే ఉంటాయో అవి కల్చరల్ సైట్స్. కల్చరల్ అంటే మన సంస్కృతి చరిత్రకు సంబంధించినవి. ఆ కల్చరల్ కేటగిరీలో ఇప్పటివరకు భారతదేశం నుండి ఈరోజు మరాఠా ల్యాండ్స్కేప్స్తో కలుపుకొని 36 ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసేసి గ్రీన్ కలర్లో కనబడుతున్నవి ఏవైతే ఉంటాయో టైటిల్స్ అవి న్యాచురల్ సైట్, సహజ సిద్ధంగా ఉన్నవి. అవి 7 ఉన్నాయి భారతదేశంలో ఇప్పటివరకు గుర్తింపు పొందినవి. వరల్డ్ హెరిటేజ్ సైట్స్ గుర్తింపు పొందినవి ఇప్పటివరకు 7 గ్రీన్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసేసి ఆరెంజ్ కలర్లో కనబడుతున్నాయి ఏవైతే ఉంటాయి, ఇక్కడ ఆరెంజ్ కలర్ ఉంది కదా, అవేంటంటే మిక్స్డ్ సైట్. మిక్స్డ్ అంటే కల్చరల్, న్యాచురల్. సో ఇక్కడ రాష్ట్రాల వారీగా ఒక్కొక్కటిగా చూద్దాము. సో ఫస్ట్ మనకి మహారాష్ట్ర కదా, ఈరోజు మరాఠా ల్యాండ్స్కేప్స్ కదా, మిలిటరీ ల్యాండ్స్కేప్స్ కదా. సో దాని పక్కన పెట్టేసి మిగతాయి చూడండి. అజంతా కేవ్స్. అజంతా అంటేనే మురాల్ పెయింటింగ్స్కి ఫేమస్, మురాల్. నెక్స్ట్ వచ్చేసేసి ఎలోరా కేవ్స్. నెక్స్ట్ వచ్చేసి ఎలిఫెంటా కేవ్స్. మీరు ముంబై నుండి సముద్ర మార్గంలో వెళ్ళాలి ఎలిఫెంటా కేవ్స్కి, అద్భుతం. ఇక నెక్స్ట్ వచ్చేసేసి విక్టోరియన్, గోతిక్ అండ్ ఆర్ట్ డెకో అసెంబుల్స్ ఆఫ్ ముంబై సిటీలో ఉంటుంది విక్టోరిక్. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఛత్రపతి శివాజీ టెర్మినల్. ఇవి మహారాష్ట్ర నుండి వరల్డ్ హెరిటేజ్ సైట్స్గా గుర్తింపు పొందినాయి. ఇకపోతే పైన గుజరాత్ రాష్ట్రం. సో గుజరాత్ రాష్ట్రం నుండి ఏమేమి ఉన్నాయంటే ధోలవీరా, మీరు సింధు నాగరికత లేదా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ దగ్గర నేర్చుకుంటారు ధోలవీరా. నెక్స్ట్ వచ్చేసేసి రాణికా వావ్ స్నానవాటిక. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి హిస్టోరిక్ సిటీ ఆఫ్ అహ్మదాబాద్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తింపు పొందింది. నెక్స్ట్ చంపెనీర్ పావాగఢ్ ఆర్కియలాజికల్ పార్క్. ఇవి 4 కూడా గుజరాత్ నుండి. ఇక నెక్స్ట్ వచ్చేసేసి పైకి వెళ్తే రాజస్థాన్ రాష్ట్రంలో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఏమేమి ఉన్నాయంటే జంతర్ మంతర్, జైపూర్ సిటీ, పింక్ సిటీ అంటే కదా అక్కడ ఉంది. నెక్స్ట్ కియోల్దియో నేషనల్ పార్క్. నెక్స్ట్ జైపూర్ సిటీ, హిల్ ఫోర్ట్స్ రాజస్థాన్, ఇవి ఉండడం జరిగింది. అందులో కూడా రకరకాల కోటలు ఉంటాయి. హిల్ ఫోర్ట్స్ ఆఫ్ రాజస్థాన్ అని గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసేసి ఇంకా కొంత పైకి వెళ్తే మనం అబ్జర్వ్ చేస్తే ఢిల్లీ చారిత్రాత్మక నగరం. మరి ఢిల్లీలో కుతుబ్ మినార్ అండ్ ఇట్స్ మాన్యుమెంట్స్. కుతుబ్ మినార్ ఒకటి. నెక్స్ట్ హుమాయూన్స్ టూంబ్. నెక్స్ట్ రెడ్ ఫోర్ట్ కాంప్లెక్స్, ఎర్రకోట. ఓకేనా. ఇక నెక్స్ట్ ఇంకా కొంచెం పైకి వెళ్తే చండీగఢ్ ప్రస్తుతం భారతదేశంలో ద వన్ అండ్ ఓన్లీ గ్రిడ్ సిటీ గురించి మీరు ఇండస్ వ్యాలీలో చూస్తుంటారు. సో మరి చండీగఢ్లో ఏముంది అంటే ద ఆర్కియలాజికల్ వర్క్ ఆఫ్ లే కార్బజియర్, ఆర్కియలాజికల్ వర్క్. ఇక నెక్స్ట్ వచ్చేసేసి ఇంకో కొంత పైకి వెళ్తే హిమాచల్ ప్రదేశ్లో గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్, అది న్యాచురల్. నెక్స్ట్ కల్కా షిమ్లా రైల్వే, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. ఇక నెక్స్ట్ ఇంకొంచెం పక్కకు వచ్చేస్తే ఉత్తరాఖండ్లో నందాదేవి అండ్ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్స్. ఇటీవల మనం చూసాము నందాదేవి లేదా వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్ అనేది పర్యాటకుల కోసం ఓపెన్ చేయబడింది అని చెప్పేసేసి. సో అది ఉత్తరాఖండ్లో ఉంటుంది. ఇక నెక్స్ట్ ఇంకొంచెం పక్కకు వచ్చేస్తే ఉత్తరప్రదేశ్లో ఆగ్రా కోట, తాజ్మహల్. చాలామంది అనుకుంటారు తాజ్మహల్ అంటే ఢిల్లీ అని చెప్పేసి, కానీ కాదు, తాజ్మహల్ ఈజ్ ఇన్ యూపీ. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఫతేపూర్ సిక్రీ. ఇక నెక్స్ట్ ఇంకో కొంచెం పక్కకు వచ్చేస్తే బీహార్ రాష్ట్రం. సో బీహార్ రాష్ట్రం నుండి మహాబోధి టెంపుల్ కాంప్లెక్స్, అది గయాలో ఉంది. నెక్స్ట్ ఆర్కియలాజికల్ సైట్ ఆఫ్ నలంద మహావిహార ఎట్ నలంద విశ్వవిద్యాలయం అని గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. ఇక ఇంకో కొంచెం పక్కన మనకి ఈశాన్య రాష్ట్రాలకు వస్తే సిక్కింలో కాంచన్జంగా నేషనల్ పార్క్, కాంచన్జంగా. ఇక నెక్స్ట్ వచ్చేసి అస్సాంలో మనాస్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. కాజీరంగా ఈజ్ ఫేమస్ ఫర్ 100 రైనోసరస్, కాజీరంగా నేషనల్ పార్క్. నెక్స్ట్ మైదమ్స్, సమాధులు, అస్సాం రాష్ట్రంలోని సమాధులు. సేమ్ ఈజిప్ట్లో పిరమిడ్లు ఎలాగో మన అస్సాంలో సమాధులు అలాగా గుర్తుపెట్టుకోండి. ఇది 43rd వరల్డ్ హెరిటేజ్ సైట్ ఫ్రమ్ ఇండియా. ఇక నెక్స్ట్ వచ్చేసేసి వెస్ట్ బెంగాల్లో సుందర్బన్స్ నేషనల్ పార్క్, శాంతినికేతన్ 2022లో. నెక్స్ట్ డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే, డార్జిలింగ్. ఓకేనా. ఇక నెక్స్ట్ వచ్చేసి ఒడిశాలో ఏమున్నాయంటే సన్ టెంపుల్, కోనార్క్, బ్లాక్ పగోడా అంటాం. వైట్ పగోడనేమో పూరి జగన్నాథ్ గుర్తుపెట్టుకోండి. సో పూరి జగన్నాథ్ కాదు ఇక్కడ వరల్డ్ హెరిటేజ్ సైట్, సన్ టెంపుల్, కోనార్క్, సూర్యదేవాలయం అంటాం కదా అది.
అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఇక తెలంగాణలో కాకతీయ రుద్రేశ్వర టెంపుల్ అంటే రామప్ప టెంపుల్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ వచ్చేసేసి మధ్యప్రదేశ్లో కనుక అబ్జర్వ్ చేసామనుకోండి, బుద్ధిస్ట్ మాన్యుమెంట్స్ ఎట్ శాంచి, రాక్ షెల్టర్స్ ఆఫ్ భీంబెట్కా, ఖజరహో గ్రూప్ ఆఫ్ మాన్యుమెంట్స్ గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఇక నెక్స్ట్ వచ్చేసేసి తమిళనాడు, గ్రేట్ లివింగ్ చోళా టెంపుల్స్ ఎట్ తంజావూర్ బృహదీశ్వర టెంపుల్ అంటే కదా అక్కడ, ఓకేనా. నెక్స్ట్ నీలగిరి మౌంటైన్ రైల్వే, నెక్స్ట్ గ్రూప్ ఆఫ్ మాన్యుమెంట్స్ ఎట్ మహాబలిపురం, వెరీ 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 ఇంపార్టెంట్, ఓకేనా. ఇక ఇంకొంత పక్కకు వచ్చేస్తే కర్ణాటక రాష్ట్రం, కర్ణాటక నుండి గ్రూప్ ఆఫ్ మాన్యుమెంట్స్ ఎట్ పటడకల్, నెక్స్ట్ గ్రూప్ ఆఫ్ మాన్యుమెంట్స్ ఎట్ హంపి, నెక్స్ట్ సాక్రెడ్ అసెంబుల్స్ ఆఫ్ ద హోయసాలాస్, ఇది 2023లో హోయసాలాస్, ఓకేనా. ఇక నెక్స్ట్ వచ్చేసేసి మనము వెస్టర్న్ ఘాట్స్ ఏరియాలో చూస్తే మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, తమిళనాడు ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటాయి వరల్డ్ హెరిటేజ్ సైట్స్ పక్కన పెట్టేస్తే. ఇక నెక్స్ట్ వచ్చేసేసి మహారాష్ట్ర ఇందాక డిస్కస్ చేసాము, గుజరాత్ డిస్కస్ చేయడం జరిగింది. సో వీటన్నిటిని కూడా గుర్తుపెట్టుకోండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా క్వశ్చన్ రావచ్చు. కేటగిరీ చూస్తే కనుక మనకు కల్చరల్ సైట్స్ కేటగిరీలో 36 ఉన్నాయి, న్యాచురల్ సైట్స్లో 7 ఉన్నాయి, మిక్స్డ్ సైట్స్ వచ్చేసేసి 1 ఉంది. మిక్స్డ్ సైట్ అంటే ఏంటంటే ఆ ఒక్కటి కూడా కాంచన్జంగా నేషనల్ పార్క్, దట్ ఈజ్ ఇన్ సిక్కిం గుర్తుపెట్టుకోండి. సిక్కింలోని కాంచన్జంగా నేషనల్ పార్క్ మాత్రం మిక్స్డ్ సైట్, ఓకేనా. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్గా అడగొచ్చు వీటిపైన. నెక్స్ట్ సో ఇదంతా మనం డిస్కస్ చేసాము, రైట్. వారసత్వ జాబితాలో మరి మరాఠా ల్యాండ్స్కేప్స్ని చేర్చడానికి కారణాలు ఏంటంటే, మరాఠా పాలనలోని వ్యూహాత్మక సైనిక ప్రణాళికల సామర్థ్యాన్ని ప్రతిబింబించే నిర్మాణాలు, విభిన్న భౌతిక పరిస్థితుల్లో నిర్మించిన ఈ కోటలు మరాఠా సామ్రాజ్యం యొక్క సైనిక ప్రాధాన్యతకు ఉదాహరణ అంట. ఇక యునెస్కోకి సంబంధించి బేసిక్ థింగ్స్ ఇందాక మీకు చెప్పాను కదా, అవన్నీ కూడా, రైట్. ఇక వరల్డ్ హెరిటేజ్ కమిటీ ప్రతి సంవత్సరం సమావేశం అవుతుంది. సో భారతదేశంలో ఇప్పటివరకు వారసత్వ సంపదగా 44. ఇక మరాఠా సామ్రాజ్యము స్థాపకుడు ఛత్రపతి శివాజీ 1630-1680, రాజధానులు రాజ్గఢ్, రాయగఢ్. ఇక ప్రముఖ పాలకులు మరాఠా నుండి ఎవరెవరున్నారు, శివాజీ, సంభాజీ, రాజారాం, తారాబాయ్ అండ్ బాజీరావు పేష్వా గుర్తుపెట్టుకోండి. ఇటీవల చావా మూవీ వచ్చింది కదా, అది సంభాజీకి సంబంధించింది, రైట్. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇలా చదవండి. ఒక టాపిక్ న్యూస్లోకి వచ్చిందంటే దానికి సంబంధించి కొంత టైం టేకింగ్ అయినా పర్లేదు, మళ్ళీ బ్యాక్ నుండి ఇప్పటి వరకు వస్తే అంటే రూట్స్ నుండి ఈ టాపిక్ వరకు వస్తేనే మనకు క్లారిటీగా, ఇక ఎగ్జామినేషన్లో ఒక్క మార్క్ కూడా మిస్ అవ్వదు. ఎందుకంటే పోటీ పరీక్షలో క్వశ్చన్ ఎలా ఇస్తున్నారంటే, క్వశ్చన్ వచ్చేసి కింద స్టేట్మెంట్స్ వాక్యాలు, అందులో అన్నీ కూడా మనకు తెలవాల్సిందే, తప్పదు. సో ఇవన్నీ కూడా ఇందాక మీకు ఏవైతే నేను డిస్కస్ చేశానో అవి ఏ సంవత్సరంలో గుర్తింపు పొందినాయి అని చెప్పేసి ఒకసారి చూడొచ్చు, రైట్. రైట్. సో ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ సంబంధించి ఈరోజు అన్ని వార్తాపత్రికల్లో ప్రముఖంగా కనిపించిన అంశం.